गजाननं भूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गुरवे सर्वलोकानां विषयपूर्वज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव संवृक्तौ वागर्धौ प्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ఓం నమః శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ ఇక మనకి చాలామందికి జీవితంలో మనం ఏదైనా ఒక పని చేస్తే మనమే గొప్పవాళ్ళు, మనమే ఈ పని చేసినామని అనుకుంటాం. అది నాతో సహా అందరికీ ఉండొచ్చు. ఎవరో మేధావులు బాగా తత్వం బోధపడిన వాళ్ళు మాత్రం అలా ఆలోచించేరు. ఇటువంటి ఒక సందర్భం ఎక్కడొస్తుందంటే, ఒకసారి ఇద్దరు మిత్రులు ప్రయాణం చేస్తూ వాళ్ళు తెచ్చుకున్న రొట్టెల్ని తిందామని ఒక చెట్టు కింద నీడలో కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళకి చాలా ఆకలి ఉంటుంది. ఎక్కడో నీళ్లు సమకూరక ఇక్కడ అక్కడ అన్నట్టు నీటి కోసం చూస్తూ చివరి ఆఖరికి ఒక దగ్గర నీళ్లు దొరకడం చూసి నీళ్లు నింపుకొని ఒక చెట్టు కింద చల్లగా కూర్చొని తినడానికి ఎంత సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ముసలాయన బాగా గడ్డం ఎక్కువగా పెంచుకొని జుట్టు కూడా బాగా ఎక్కువగా పెరిగి ఉంటుంది. అటువంటి ఒక ఆయన మాసిన గుడ్డలతో వచ్చి వాళ్ళ దగ్గర అడుగుతాడు, అయ్యా చాలా ఆకలిగా ఉంది, చాలా రోజుల నుంచి నేను భోజనం చేయలేదు, ప్రయాణం కోసం ఇలాగే వచ్చేస్తున్నాను, నేను దారిలో కూడా నాకు ఎవరు కనపడలేదు, అదృష్టవశాత్తు మీరు ఇక్కడ కనపడ్డారు, నాకు ఏదైనా ఇవ్వండి బాబు, నేను ఈ రాత్రి ఆహారం లేకపోతే చచ్చిపోతాను అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులు కలిసి ఆ ముసలాయనికి పాపం చూసి చాలా జాలి వేస్తుంది, పాపం ఇన్ని రోజుల నుంచి నా తిండి లేకుండా ఎలా నడిచాడో ఏమో అని, మనం సరే తాత మేమున్నే దాంట్లోనే నీకు కూడా కొద్దిగా పెడతాం కూర్చో అని చెప్పేసి ఆ ముసలాయన్ని కూడా తమ పక్కన కూర్చోబెట్టుకుంటారు. తీరా ఒక దగ్గర ఒక ఆయన 5 రొట్టెల్ని, ఒక ఆయన 3 రొట్టెల్ని తెచ్చుకొని ఉంటారు. మొత్తం కలిపి 8 రొట్టెలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ ముసలాయన్ని కూడా వాళ్ళతో పాటు భోజనానికి పెట్టుకున్నప్పుడు ఆ పెద్ద ఆయన ఒక మాట అంటాడు, బాబు నాకు ఒక నియమం ఉంది, నేను దాని అనుసారమే నేను తింటాను, అదొక్కటే మీరు అభ్యంతరం లేకపోతే పాటించాలి. అప్పుడు అంటారు వాళ్ళు, సరే తాత ఏది చెప్పు, ఆమోదయోగ్యమైనది అయితే ఖచ్చితంగా పాటిస్తామని చెప్తారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, మన దగ్గర నేను పంక్తిలో కూర్చున్నప్పుడు అంటే సహపంక్తిలో కూర్చున్నప్పుడు మనం ఒకరు కాదు అందరూ సమానంగా తినాలని ఒక నియమం పెట్టుకున్నాను నేను. ఇప్పటి వరకు నా జీవితంలో నేను అలాగే చేస్తూ వచ్చినాను. నేను ఇప్పుడు కూడా మనం సమానంగా తినాలి ఆహారాన్ని, ఆ నియమం ఉంటేనే నేను ఇక్కడ ఆహారాన్ని ముట్టుకుంటా, లేదంటే కష్టమైనా పర్వాలేదు ముందుకెళ్ళిపోతా అంట. అప్పుడు వాళ్ళు ఇదేం ఇంత ఆచారం నీదే అని చెప్పేసి, సరే తాత నువ్వు చెప్పినట్టే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కాకపోతే మా దగ్గర ఒకరి దగ్గర 5 రొట్టెలు ఒకరి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, వెరసి 8 రొట్టెలు అయితే ముగ్గురు ఎలా పంచుకుంటాం, నువ్వే పంచు తింటాం కావాలంటే అని చెప్తారు. అప్పుడు ఆ పెద్దాయన దానికి ఒక ఆలోచన చేసి ఒక జవాబు కనుక్కొని ఆయన ఈ విధంగా చెప్తాడు, అయ్యా మీ దగ్గర 5 రొట్టెలు ఒకరి దగ్గర 3 రొట్టెలు ఒకరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రొట్టెని 3 భాగాలుగా చేయండి. అలాగా ఒక రొట్టెని 3 భాగాలు చేస్తే మొత్తం కలిపి 8 రొట్టెలకి 24 ముక్కలు అవుతాయి రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కల్లో మనం తలాకు ఒక్కొక్కరు 8 తీసుకుంటే 24 సరిపోతాయి అని చెప్తాడు. వాళ్ళు కూడా సంతోషిస్తారు, ఈ ముసలాయన బాగానే ఆలోచన చేసినాడని చెప్పేసి పాపం ఒక రొట్టెలో 3 భాగాలు, ఆ ప్రకారం 8 రొట్టెలకు గాను 24 ముక్కలు చేసేసి ఒక్కొక్కరు తలకు 8 చొప్పున ఆస్వాదిస్తారు తినేసి. తిన్న తర్వాత వాళ్ళు మెల్లగా పడుకుంటారు. ఇక తెల్లవారుజాము అవుతుంది. తెల్లవారుజాము అయిపోతానే ఆ ముసలాయన ఈ 2 యువకులకి చెప్తాడు, అయ్యా బాబు నిన్న రాత్రే నా ప్రాణం పోవాలి ఆకలితో, మీరు అటువంటిది నా ప్రాణాన్ని నిలబెట్టారు, నేను నా ఇల్లు వదిలి దూరదేశాలకు సంపాదన కోసం వెళ్ళాను, తీరా నాకు అర్థమైంది ఏంటంటే ఎంత సంపాదన ఉన్నా ఆహారం లేకపోతే మనిషి చచ్చిపోతాడని, నిన్న నా దగ్గర 8 బంగారు కాసులు ఉన్నాయి, ఆ విషయం మీకు చెప్పలేదు, నేను దూరదేశం నుంచి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పోగు చేసుకుని తెచ్చుకున్న డబ్బు, కాకపోతే ఇక్కడ నిన్న రాత్రి నా ప్రాణం పోయేది, నా అభినందన ఏ స్థాయిలో అంటే నేను మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను, అందుకు కృతజ్ఞతగా నా ప్రాణాన్ని నిలబెట్టినందుకు ఎలాగో నా ఊరికి వచ్చేసినాను కాబట్టి నా భార్య పిల్లల కంటే ఈ సంపద నాకు పెద్దది కాదు, ఇవి మీరే ఉంచేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఈ 8 నాణాలు ఇచ్చేసి వాళ్ళకి కృతజ్ఞత తెలిపేసి ఆ ముసలాయన ముందుకెళ్ళిపోతాడు.
వీడు కొద్దిసేపు అక్కడే కూర్చుంటారు. తర్వాత ఈ 8 నాణాలని తీసుకొని ఇద్దరు మిత్రులు మాట్లాడడం మొదలు పెడతారు. ఒక ఆయన అంటాడు, 8 ఇచ్చినాడురా, ఇద్దరు సగం సగం తీసుకుందామని చెప్తారు. అప్పుడు ఒక మిత్రుడు అంటాడు, ఎందుకు సగం సగం, నీ దగ్గర 3 రొట్టెలే ఉన్నాయి, నావి 5 రొట్టెలు ఉన్నాయి, అప్పుడు సగం సగం ఎలాగొస్తుంది, అందుకే ఆలోచన చేసి భాగం చెయ్యి అంటాడు. సరే నువ్వు చెప్పు అంటాడు. ఆయన అంటాడు, రొట్టెకి ఒకటి చొప్పున ఆలోచన చేస్తే నేను ఇచ్చిన 5 రొట్టెలకి నువ్వు 5 బంగారు నాణాలు నాకు, 3 బంగారు నాణాలు నువ్వు తీసుకో, అది న్యాయబద్ధంగా ఉంటుంది. చూడండి, అప్పటి వరకు ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే బంగారు నాణాల ప్రస్తావన వస్తుందో వాళ్ళకి వాదోపవాదాలు వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్టు కలి ప్రభావం బంగారం మీద పనిచేసింది. ఇప్పుడు అంటే ఇటువంటి చోట బంగారానికి అన్వయించుకోవచ్చు మనం కలిని. ఎప్పుడైతే కలి ప్రభావం స్టార్ట్ అయ్యి వీళ్ళు ఒకరికొకరు మాట్లాడడం మొదలు పెడతారో, నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి ఒకరికొకరు కొట్లాడుకోవడం మొదలుపెట్టి అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది, ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇదంతా వీళ్ళు కొట్లాడుకోవడం చూసి ఒక పెద్ద ఆయన అటువైపు వెళ్తుండే ఆయన అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఆయన మంచి తెల్ల దుస్తులతో ఉంటాడు, మంచి దివ్య వర్చస్సుతో ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి, బాబు ఎందుకు కొట్టుకుంటున్నారు, మీరు చూస్తే మిత్రులా ఉన్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు? అప్పుడు అంటారు, పెద్ద అయినా నీకు తెలియదు, నువ్వు వెళ్ళిపో, నీ దారి చూసుకొని. అప్పుడు అంటాడు, బాబు నా వరకు అయ్యేదైతే ఏదో సాయం చేస్తాను, ఏం గొడవ ఏం చెప్పండి, నేను తీర్మానం చేస్తాను. అప్పుడు వాళ్ళలో ఒకడంటాడు, నేను 5 రొట్టెలు ఇచ్చినాను, వాడు 3 రొట్టెలు ఇచ్చినాడు ఒక బాటసారికి, ఆయన కృతజ్ఞతగా ఇచ్చిన 8 బంగారు నాణెల్లో 5 నాకి 3 నీకే అంటే ఆయన ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇచ్చింది ఎన్ని రొట్టెలు కాదు కదా, ఆయన ఇద్దరికీ కలిపి ఇచ్చేసి సగం సగం తీసుకోండి అని చెప్పినాడు, కాబట్టి నేను 4 అడుగుతున్నాను, ఆయన ఒప్పుకోవట్లేదు. అప్పుడు అంటాడు, నాయన నేను ఒక మాట చెప్తాను, మీరు కోప్పడకూడదు అని. చెప్పు అంటాడు. మీరు లెక్క చేసుకున్నట్టు కాదు, ఇప్పుడు నేను ఒక లెక్క చెప్తాను, దాన్ని ఒప్పుకుంటే మీరు దాని ప్రకారం నడుచుకోండి, లేకపోతే మీ ఇష్టం, నేనైతే నా దారి నేను వెళ్ళిపోతాను. అప్పుడు సరే నువ్వు తీర్మానం అయితే చెప్పు, అది సరిదో కాదో నువ్వేం చూసుకుంటాము. అప్పుడు అంటాడు, 5 రొట్టెలు ఇచ్చిన వాడిని చూస్తాడు ముఖం, తర్వాత 3 రొట్టెలు ఇచ్చిన వాడి ముఖాన్ని చూసి, ఇద్దరిని చూసి అప్పుడు అంటాడు, ఈ తీర్మానం చెప్పిన తర్వాత మీకు కోపం రావచ్చు, కాకపోతే ఇది ఖచ్చితమైన లెక్క, నేను చెప్పేది బాగా తార్కికంగా ఆలోచన చేస్తే తెలుస్తుంది. ముందు చెప్పు జవాబు చెప్పు దానికి. అప్పుడు అంటాడు, 5 రొట్టెలు ఎవడైతే ఇచ్చాడో వాడికి 7 నాణాలు పోవాలా, ఇక ఎవరైతే 3 రొట్టెలు ఇచ్చాడో వానికి ఒకే నాణం పోవాలా. అప్పటికే వాడు 3 నాణాలకి ఒప్పుకోలేని వాడు ఒకేసారి పెద్ద మనిషి మీదికి పోయకపోతాడు. అప్పుడు ఈ 5 రొట్టెలు ఇచ్చిన వాడు వాడిని మిత్రుడిని పట్టుకొని బక్కకేనే, తాత నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నీ దారికి నువ్వు వెళ్ళు, ఎందుకు కొట్లాట పెడుతున్నావు, మాకు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు చూడు నాయనా, నేనేదో తూతు మంత్రంగా చెప్పలేదు, బాగా ఆలోచన చేసి ఈ మాట చెప్పినాను, ఇప్పుడు నేను చెప్తాను దానికి వివరణ, దాని తర్వాత మీరు నిర్ణయం మీరు తీసుకోండి అని. ఇప్పుడు అంటాడు, ఏ లెక్కన చెప్పినావు ఇప్పుడు చెప్పు మాకి. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, ఒరే బాబు, మీరు ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేసి మొత్తం 8 రొట్టెలను 24 ముక్కలుగా చేసి తలా 8 ముక్కలు తిన్నారు, అవునా? అవును, అందరూ అవును, సమానంగా 8 రొట్టెలు తిన్నాము. ఇప్పుడు 5 రొట్టెలు ఉండేనవి ఎన్ని ముక్కలు అవుతాయి? 5 రొట్టెలు ఉండేనవి 15 ముక్కలు అవుతాయి. 15 ముక్కలు అయితే తన రొట్టెలు తానెన్ని తిన్నాడు? 8 తిన్నాడు. ఎన్ని మిగిలినాయి? ఇంకా 7 మిగిలినాయి. ఇప్పుడు పక్కన పెట్టండి దాన్ని. ఇప్పుడు ఈయన 3 రొట్టెలు తెచ్చిన ఆయన ఎన్ని ముక్కలు చేసినాడు రొట్టెని? ఒక్కొక్కటి 3 అంటే 9 ముక్కలు అయినాయి. దాంట్లో అతను ఎన్ని తిన్నాడు? 8 తిన్నాడు. అంటే పక్కోడికి ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. అంటే 5 రొట్టెలు తెచ్చిన వాడు 7 ముక్కలు పక్కవాడికి పెడితే వీడు తెచ్చిన 3 రొట్టెల్లో 8 ముక్కలు వాడే తినేసి 1 ముక్కను మాత్రం పక్కవాడికి ఇచ్చినాడు. కాబట్టి వాడు పక్కవాడికి ఇచ్చింది 1 ముక్క, కాబట్టి ఆ 1 ముక్కకు గాను 1 బంగారు నాణం, వీడు 7 ముక్కలు ఇచ్చినాడు కాబట్టి వీనికి 7 బంగారు నాణాలు తగలాలా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పెద్ద మనిషి ముందుకెళ్ళిపోయి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ ముసలాయనే ఎవరో కాదు, ఆ భగవంతుడు వాళ్ళిద్దరి కొట్లాటను తీర్చడానికి వచ్చింటాడు.
ఇది తెలిసిన తర్వాత ఇద్దరు మిత్రులు ఆయన చెప్పిన దానికి కోపం పడకుండా బాగా కూర్చొని నిదానంగా ఆలోచన చేసి, అవును కదా, మనం ఎంతసేపు మనం చేసినాం అనుకుంటున్నాం, కానీ ఆ చేసిన దాంట్లో మనం ఎంత తిరిగి పొందామనేది మనం మర్చిపోతాము. నేను అప్పటి నుంచి ఆయనకి ఇచ్చాను 9 ముక్కలు లెక్కేసుకుంటున్నా. 9 ముక్కల్లో 8 నేనే తిని ఉన్నాను, ఇంకొకటి ఇచ్చినాను, కాబట్టి నాకు ఒకటే కరెక్ట్ అని చెప్పేసి ఆ మిత్రుడిని అడిగి ఒక నాణ్యమైన మిగతా 7 నాణ్యాలు ఇంకొక మిత్రుడు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈ లెక్క ఏం చెప్తుందంటే మనకి ప్రపంచంలో మనల్ని మించిన దాన ధర్మాలు చేసే వ్యక్తి కానీ, మనల్ని మించిన మేధావి కానీ, లేదా మనల్ని మించిన గొప్పవాడు కానీ లేదనుకుంటాం. కానీ మన లెక్కకి దేవుని లెక్కకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఆలోచించింది చేసినట్టు భగవంతుడు అలా